నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ బిగ్ బ్రేకింగ్ మల్లన్నని టీపీసీసీ నుంచి తొలగించేశారు అయితే ఇందుకు పూర్తి వివరాలు ఏంటంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని పార్టీకి విరుద్ధంగా నడుచుకున్నారు అని చెప్పేసి పార్టీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ సీరియస్ అయ్యి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి కంప్లైంట్ చేశారనమాట. కంప్లైంట్ చేసిన తర్వాత ఈ ఫిబ్రవరి 5వ తారీఖున షోకాజ్ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత 12వ తారీఖు లోపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి కోరారు. అయితే ఇప్పటి వరకు కూడా మల్లన్న రెస్పాండ్ కాకపోవడంతో దీనికి సంబంధించి సస్పెన్షన్ అయితే విధించారు. అయితే అసలు మల్లన్న పూర్తి వివరాలు తెలియచేయాలి అని అంటే గనక మల్లన్న ఒక జర్నలిస్ట్, మనందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయనని మనం కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళందరూ నిరుత్సాహపడేది ఏంటి అంటే, ఆయన గురించి మాట్లాడేది ఏంటి అంటే, ఒక చదువుకున్న వ్యక్తిగా జర్నలిజం లో ఉంటూ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసున్న వ్యక్తి అయి ఉండి ఇలాంటి విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం, ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే విరుద్ధంగా మాట్లాడడం కానీ, పార్టీకి విరుద్ధంగా బిహేవ్ చేయడం కానీ, ఇది ఎవ్వరు చేసినా కానీ క్షమించబోము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. పలువురు నాయకులు కూడా రెస్పాండ్ అయ్యి ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే అసలు మల్లన్న ఏం మాట్లాడారు అనేది నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. కుటుంబ సర్వే అన్నారు, సమగ్ర కాదు, ఇది అగ్రకుల సర్వేగా మారిపోయింది. 42 లక్షల మంది బీసీల సమాధులు ఏడున్నాయో చూపెట్టాలి, లేకపోతే 16 లక్షలు కొత్తగా పుట్టినటువంటి ఓసీల జనన ధృవీకరణ పత్రాలను చూపెట్టాలి. చీట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మా బీసీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ బీసీ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఇవాళ బీసీ అనేటువంటి అంశం వచ్చినప్పుడు నేను మాట్లాడడానికి సో బీసీల కులగణన అనేది చూపిస్తూ అక్కడ తక్కువగా చేశారని చెప్పి, ఓసీలని ఎక్కువగా వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి చూపించారని చెప్పి తన సొంత యూట్యూబ్ ఛానల్లో కూడా కుల గణన పత్రాలు ఏవైతే ఉంటాయో అవి కాల్చడం జరిగింది. అయితే ఇది ఒక చదువుకొని వ్యక్తో తెలియని వ్యక్తో చేస్తుంటే బాగానే ఉండేది. కానీ ఎప్పటి నుంచో తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ అలాగే కొన్ని పార్టీల్లో కూడా వర్క్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అసలు ఇవాళ సస్పెన్షన్ విధించిన లెటర్ లో ఏముంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి జి చిన్నారెడ్డి, ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ అన్నమాట. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ TPCC has served showcase notice to you on 5th for including in anti-party activities and asked you to submit your explanation on or before 12th to 2025. But the DAC has not received your explanation so far, and again you are continuing your fight against the Congress party repeatedly. Hence, the disciplinary action committee has decided to suspend you from the Congress party, keeping in view of your anti-party activities. Dr. G. చిన్నారెడ్డి. సో ఇదే మల్లన్న గారికి ఇవ్వడం జరిగింది అనమాట లెటర్. ఇది చిన్నారెడ్డి దగ్గర నుంచి వచ్చింది. అయితే అసలు మల్లన్న ప్రస్థానం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇంతగా అనడానికి కారణం, మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఈయన 1982లో జన్మించారనమాట. అయితే తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జన్మించాడు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. అలాగే JNTU నుండి 2009లో MBA పూర్తి చేశారు. అంటే ఒక చదువుకున్న వ్యక్తి, అలాగే జర్నలిజం కూడా చదివిన వ్యక్తి ఇలా మాట్లాడడం, ఏవి మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో తెలియని పర్సన్ అయితే కాదు. సో అన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు అంటే ఈయనకి ఏంటి, పార్టీతో అసంతృప్త, లేకపోతే నిజంగానే కులాల మీద ఈయన కుల గణన సర్వేలో చూపించింది పాయింట్అవుట్ చేసి చెప్పాలనుకుంటున్నారా, ఇంకేమైనా ఇంటెన్షన్ ఉందా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ తరఫు నుంచి మండిపడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మల్లన్న ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోనే కాకుండా తన ప్రస్థానం శాటిలైట్ ఛానల్స్ లో కూడా తీన్మార్ మల్లన్న తీన్మార్ అనే ప్రోగ్రామ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. సో మల్లన్న తెలియక చేశారు అని అనేది అయితే ఇక్కడ చెప్పలేం. మరి తెలిసి చేశారు అంటే దీని వెనకాల ఆయన ఉద్దేశం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదా, వేరే పార్టీకి మారాలి అనుకుంటున్నారా, అసంతృప్తిగా ఉండడం వల్లనే ఇలాంటి పాయింట్స్ రేస్ చేసి విరుద్ధ వ్యాఖ్యలు
చేశారా? మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన సస్పెన్షన్ తీసుకున్న తర్వాత ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాల్సి ఉంది. తీన్మార్ మల్లన్న జర్నలిజం కూడా చేశారు అని చెప్పుకోవచ్చు. అలాగే జర్నలిజం చేసినా చేయకపోయినా పలు శాటిలైట్ ఛానల్స్ లో ఆయన పనిచేశారు అంటే ఎంతో బాధ్యతగా కొన్ని వేల మంది, లక్షల మంది ఆ ఛానల్స్ చూస్తూ ఉంటారు. అందులో ఆయన చేసిన కొన్ని షోస్ అయితే చాలా పాపులర్ అయ్యాయి. అలాగే ఆయన పేరు కూడా ఆ ప్రోగ్రామ్ టైటిల్ ఏదైతే తీన్మార్ అని ఉందో అదే పేరుతో ఆయన చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఎంత బాగా ఆ ప్రోగ్రామ్ లో ఆయన చేసి ఉంటే ఆయనకు ఆ పేరు వచ్చి ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్టీవీలో వర్క్ చేశారు, ఐ న్యూస్ లో, అలాగే తర్వాత V6 లో ప్రసారమైన తీన్మార్ అనే ప్రోగ్రామ్ నుంచి ఆయన తీన్మార్ మల్లన్న అని పేరు వచ్చింది. అండ్ 2012 లో ఆయన ప్రస్థానం V6 నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ కూడా రావడం జరిగింది. ఇంకా రాజకీయ జీవితం చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న V6 న్యూస్ ఛానల్లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికలు జరిగాయి అన్నమాట. అప్పుడు 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పుడు ఓటమి పాలయ్యారు. దాని తర్వాత 2019లో జరిగిన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత మళ్ళీ తీన్మార్ మల్లన్న 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తర్వాత రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. దాని తర్వాత మళ్ళీ తీన్మార్ మల్లన్న 2021 డిసెంబర్ 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్రంగా కార్యాలయం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత తీన్మార్ మల్లన్న 2023లో నవంబర్ 8న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన